దేవుని వాటిలో చూస్తే మనం ప్రార్థన ఎందుకు చేస్తామో, ప్రార్థన అవసరత ఏంటి, ప్రార్థన అన్నప్పుడు మొదటిగా దేవునితో మాట్లాడతాం, ప్రార్థన అన్నప్పుడు దేవుని దగ్గర ఒక సంభాషణ కలిగి ఉంటాం. ప్రార్థన అంటే కేవలం అడుగుతాం మాత్రం కాదు, ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి ఉంటాం. ప్రార్థన అన్నప్పుడు ఎవరికి చేయాలి, ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు. బైబిల్లో చూస్తే ప్రార్థన ఎవరికి చేయాలి? కొంతమంది అంటారు ప్రార్థన యేసయ్యకి చేయాలి, కొంతమంది అంటారు ప్రార్థన తండ్రికి మాత్రమే చేయాలి, కొంతమంది అంటారు ప్రార్థన ఈరోజు మన పరిశుద్ధాత్మకి చేయాలి. కానీ ప్రార్థన అన్న మాటకి మొదట అర్థం చేసుకుంటే ఎవరికి చేయాలి, ఏ రీతిగా చేయాలి, దేని గురించి చేయాలనేది చాలా స్పష్టత ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే లెట్ మీ సింప్లిఫై. మీకు ఐ బిలీవ్ యు ఆర్ గెటింగ్ ద పిక్చర్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్. ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన అంటే ఏంటి? మొదటగా కమ్యూనికేషన్. ఎవరితో మాట్లాడతాం, ఎవరితో మాట్లాడాలి, మాట విధానము, మాట సంభాషణ ఎవరితో ఉండాలి? పరిశుద్ధాత్మతో మాత్రం ఉంటే చాలా? యేసుతో అక్కర్లేదా? తండ్రితో అక్కర్లేదా? అవసరం. సో కేవలం యేసుతో మాత్రం మాట్లాడితే చాలా? తండ్రితో మాట్లాడాల్సిన అవసరం లేదా? నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మతో మాట్లాడాల్సిన అవసరం లేదా? చాలా అవసరం. కానీ అదే సమయంలో పరిశుద్ధాత్మతో యేసుతో మాట్లాడి తండ్రితో మాట్లాడకపోతే ఏం ప్రయోజనం? అదే మాట ఉల్టా చేసి తండ్రితో మాత్రం మాట్లాడి యేసు నామాన్ని వాడి కేవలం తండ్రితో మాత్రం మాట్లాడి యేసుతో మాట్లాడకుండా పరిశుద్ధాత్మతో మాట్లాడకపోతే సరేనా? ఎందుకంటే దేవుడు అన్నదప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అంటున్నాం. దేవుడు అన్నదప్పుడే ఏమంటున్నాం? మీరు చెప్పండి గట్టిగా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడు యావే, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. యు సీ, వి బిలీవ్ ఇన్ ట్రినిటీ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. నా ఇప్పుడు గమనించాలి, తండ్రి చిత్తము, యేసు వాక్కు, పరిశుద్ధాత్మ కార్యం, పరిశుద్ధాత్మ క్రియ. అడగాల్సింది ఎవరిని? తండ్రిని. ఎవరి నామంలో? యేసు నామంలో. అనుగ్రహించే ద ఫోర్స్, ద పవర్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఈ ప్రార్థన చేసేది ఎందుకు? మనలో ఎదుగుదల, మనలో దైవరికమైన కార్యాలు చూడాలి. అదే రీతిగా ప్రార్థనలో మనం ఏం చేయొచ్చు? మన విన్నపములు తెలియజేయచ్చు. ఒక బిడ్డని రే నువ్వేం అడగకూడదురా ఇంట్లో అంటావు, న్యాయమా? ఒక బిడ్డని నువ్వు ఇంట్లో ఏం అడుగుతానికి వీలు లేదు అని చెప్తాం, సరా? ఈరోజు చాలామంది చెప్తున్నారు ఏంటి తెలుసా? దేవుని ఏం అడగకూడదు, దేవుడు ఏమి ఇస్తాడో అది తీసుకోవాలి, దేవుని ఏం అడగకూడదు. అయితే తండ్రిని పిలబడటానికి, తల్లిని పిలబడటానికి అర్థం లేదు అక్కడ. ఒక బిడ్డ పుట్టిందే చూస్తే ఏమని చేస్తారు? ఆ ఏడుపే ఏంటి? నాకు కావాలి అని స్టార్ట్ చేస్తారు. పాలు అండి నేను పడుకుంటా. ఈ ప్రపంచంలో అతి సెల్ఫిష్ ఎవర్రా అంటే పుట్టిన బిడ్డలంట. వాళ్ళు పుట్టిన దగ్గర నుండి తల్లిదండ్రులు నిద్రపోనవారంట, తిన్నవారంట, ఏది ఆలోచించినవారంట, ఏం చేయనవారంట. కరెక్ట్ అమ్ముళ్ళు చెప్తారు, కరెక్ట్గా తిందామన్నదప్పుడే బిడ్డ ఏడుస్తారంట. చూసి ఇవన్నీ. బట్ దెన్ ఏ తండ్రి అన్నా, ఏ తల్లి అన్నారే నన్ను తినవట్లేదు, నన్ను పడుకునవట్లేదు, నా పక్కన నన్ను మనశ్శాంతిగా ఉండనట్లేదు, నన్ను టార్చర్ చేస్తాను, బిడ్డ తీసి బడి తరిమేస్తారా? పరమ తండ్రి చేస్తారా? మరి ఈ లోకపు తల్లిదండ్రులే చేయింది, అప్పుడు పరమ తండ్రిని నువ్వు అడుగుతా పొర బయటికి అంటారా? అడగండి. నీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా అడగండి. వాట్ ఈ డిజైర్, యేసుప్రభు అంటాడు, మీరు ఏదైతే కోరుతున్నారో, వాట్ యు డిజైర్ అడగండి. నా నామంలో అడగండి. ఎవరిని అడగాలి? నా నామంలో తండ్రిని. అదే సమయంలో యేసుప్రభు అంటాడు, నన్ను నా నామంలో అడగండి, నేను మీకు అనుగ్రహిస్తా అంటాడు. ఎప్పుడైనా చూసారన్నమాట? లెట్స్ క్విక్లీ జాన్ 14:13 చదువుదామండి. యోహాన్ 14:13. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. ఏంటంట? మీరు నా నామములో దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై, కుమారుడు యందు ఏంటది? తండ్రి కుమారుడు యందు మహిమపరచబడటానికి దానిని చేతును. ఎవరు చేస్తారంట? యేసు ప్రభు చేస్తాడంట. ఎవరిని అడగమన్నాడు? యేసుని అడగమన్నాడు. ఎవరి నామంలో అడగమన్నాడు?
యేసు నామములో అడగమన్నాడు. యేసు నామములో అడిగితే తండ్రి కుమారునందు మహిమపరచబడటానికి. అందుకని అన్ని కుమారుని అడగచ్చా? కాదు. ఉదాహరణకి ఇందా చెప్పిన రీతిగా నేను, నా భార్య, నా బిడ్డ, సడన్గా నా బిడ్డ ఫ్రెండు ఏదో ఒక అవసరత కొరకు వాడు అడుగుతున్నాడు, రే నాకు ఇది కావాలరా. నా బిడ్డ వచ్చి నన్ను అడుగుతున్నాడు, డాడీ వాడికి కావాలంట, అది కొంచెం హెల్ప్ చేద్దాం డాడీ, కొంచెం చేసి పెడతాం డాడీ. నేనేమంటాను? అనేక సార్లు నేను చేయవలసిన అవసరం వస్తుంది. ఎందుకు తెలుసా? టు కీప్ అప్ ద ఫ్యామిలీ వాల్యూ. నేను నా బిడ్డకి ఇచ్చి ఇవ్వరా అంట. నా బిడ్డకి ఇచ్చి ఇవ్వరా అంటాం. ఇచ్చింది ఎవరు? ఇచ్చేలా చేసింది ఎవరు? తండ్రి. సో అదే ఆ మాట చూస్తే తండ్రి కుమారుని యందు మహిమపరచబడాలంట. తండ్రి కుమారుని యందు మహిమపరచబడాలి. సో కుమారుని అడిగే కొన్ని ఉన్నాయి, కానీ తండ్రిని అడుగుతాం మర్చిపోకండి. ఎందుకంటే దేవుని వాక్యం యేసు ప్రభువు చెప్తాడు. 16:23 చదువుదామండి. ఆ దినమున మీరు దేనిని గూర్చియో నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించటకునను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ దినము? ఇంకా ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన నామంలో అడుగుతాను ఏం లేదు. నువ్వు ఆయన రాజ్యంలో ఉన్నావు, ఆయన ఇంట్లో ఉన్నావు, అంత నీది తీసుకో. కానీ ఇప్పుడు ఏంటంట? నువ్వు ఏదైతే తండ్రిని నా నామంలో అడుగుతున్నావో నీకు నిశ్చయంగా ఇస్తున్నాడు. యేసు నామంలో నువ్వు అడిగితే నిశ్చయంగా ఇస్తాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 కమ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ బోల్డ్లీ, ధైర్యముగా రా, ధైర్యముగా రా. ఇక్కడ రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తుతారా అండి? మీరందరూ ధైర్యంగా రావచ్చు. యేసు రక్తంని కలిగిన వారు, ఆయన రక్తం ద్వారా నిబంధన చేయబడిన వారు. మీరు వచ్చి మీ పేరు చెప్పుకోవాల్సిన అవసరం లే, మీ నిబంధన చూపిస్తే చాలు. యేసుతో నిబంధన, యేసు నామంలో. నేను అడుగుతున్నాను పలానా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. యేసు నామం ఉందా, యేసు రక్తం ఉందా, యువర్ అప్రూవ్డ్. నాట్ యువర్ మెరిట్, నాట్ యువర్ స్టేటస్, నాట్ యువర్ ఐక్యూ, నాట్ యువర్ డిగ్రీస్. యేసుతో నిబంధన చేసి ఆయనతో నువ్వు అంగీకారంలో ఉన్నావా? ధైర్యంగా వచ్చి అడగచ్చంట, ధైర్యంగా వచ్చి అడగచ్చు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మీరు ధైర్యంగా ప్రార్థన చేయండి. దేవుడు వాటిలో చూస్తానండి. లెట్ మీ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ గురించి చెప్తాను. షల్ ఐ టెల్? ఒకసారి చెప్తాను, దాని తర్వాత నడిపిద్దాము. ఒకటి కమ్యూనియన్ ప్రేయర్ అని ఉంటుంది. చాలాసార్లు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. 7 kinds ఆఫ్ ప్రేయర్స్. ఒకటి కమ్యూనియన్ ప్రేయర్. కమ్యూనియన్ ప్రేయర్ అంటే కొంతమంది అన్నారు, నేను మోకరించి అంత ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నేను దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాను. అవునవును, దట్ ఈస్ కమ్యూనియన్ ప్రేయర్. సహవాసం కలిగిన ప్రార్థన. సహవాసం. పొద్దుట లేచిన దాని నుండి దేవునితోనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు చాలామంది దేవునితో నేను మాట్లాడుతూనే ఉన్నాను అంటారు. చాలా అవసరం. చేయని వారు చాలామంది ఉన్నారు. దేవునితో ఎల్లప్పుడూ ఒక కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ ఉన్నప్పుడు మీరు వాహనం నడుపుతున్నారా, ప్రార్థన చేయండి. వాహనంలో వెళ్తున్నారా, బస్సులో వెళ్తున్నారా, మెట్రోలో వెళ్తున్నారా, కారులో వెళ్తున్నారా, ఎందులో వెళ్ళినా కూడా కీప్ ప్రేయింగ్. దట్ ఈస్ ద బెస్ట్ టైం. ఈరోజు చాలామంది వాహనాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఫోన్లు పట్టుకుని మాట్లాడుతున్నారు. యూఆర్ వేస్టింగ్ యువర్ ప్రెషియస్ టైం. ఒక పనికి వెళ్ళేటప్పుడే దేవుని దగ్గర మాట్లాడండి. ఆ పనిలో ఫేవర్ చూస్తారు. సిద్ధపడండి, వాక్యం చదువుకోండి, ధ్యానించండి. కమ్యూనియన్, వాక్యం చదువుతాం కూడా కమ్యూనియన్ ప్రేయర్. ఎందుకంటే నీవు వాక్యం చదివేటప్పుడు ఎంతమంది చెప్పగలుగుతారు, నేను వాక్యం చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేవారు చేతులు ఎత్తుతారా? యు సీ, దట్ ఈస్ కమ్యూనియన్, సహవాసం. ఎందుకంటే నేను మాట్లాడతాము, నాకు ప్రతిస్పందనగా దేవుడు మాట్లాడతాము. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే నువ్వు కూర్చుని వింటలేదు, సహవాసం చేయట్లేదు, నువ్వు ఆయనతో ఉండట్లేదు, నువ్వు యూఆర్ జస్ట్ క్యారీడ్ ఆఫ్. అనుకుంటానండి, నా భార్య నా పక్కనే ఉండొచ్చు, నా భార్య పక్కనే ఉన్నా కూడా రోజంతా నేను ఫోన్లోనే మాట్లాడచ్చు. నేను రోజంతా ఫోన్లో మాట్లాడుతాను, నా భార్యతో సహవాసం కలిగినట్ట? పక్కన ఉంది కానీ మాట్లాడలే, పక్కన ఉంది కానీ ఫోన్లో ఉన్నా. ఈరోజు చాలామంది కూడా దేవునితో దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ కమ్యూనియన్. రెండో రకమైన ప్రార్థన సప్లికేషన్. మన విన్నపములు ఆయనకి తెలియజేస్తాము. మన విన్నపముల గురించి, మనకు కావాల్సిన సహాయం గురించి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం, అడుగుతాం. ప్రభా, ఇదయ్యా నా అవసరత, ఇది కావాలి ప్రభా, నా ఆశ ఇది ప్రభా, నా సమస్య ఇది ప్రభా, నా జీవితంలో నాకు ఈ విషయంలో మార్గదర్శనం కావాలి ప్రభా. ఇట్ ఈస్ ఆస్కింగ్ సప్లికేషన్, లిఫ్ట్ అప్ యువర్ నీడ్స్. మూడో రకం ఇంటర్సెషన్, విజ్ఞాపన.
భర్త భార్య గురించి, భార్య భర్త గురించి, తల్లిదండ్రులు బిడ్డల గురించి, బిడ్డల తల్లిదండ్రుల గురించి, ఆలయంలో సంఘస్థుల గురించి, సంఘం ఆలయంలో ఉన్న వారి గురించి, సేవకుల గురించి. ఇది ప్రేయింగ్ ఫర్ అదర్స్. ఇంకొకళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన ప్రార్థన. 4వ రకం చూస్తే వార్ఫేర్ ప్రేయర్ అంటాం, ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం అనేటప్పుడు ప్రార్థనలో పోరాడతామండి. సర్వాంగ కవచం ధరించుకుని ఏం చేస్తామంటే ప్రార్థనలో పోరాడతాం. మీరు కావాలంటే సర్వాంగ కవచం గురించి చదివి చూడండి. అన్నీ ధరించుకుంటారు, చివరికి ఏం చేస్తారు? అన్నిటి విషయమై ప్రార్థన. బికాజ్ నీ విశ్వాసం ఎక్కడ కనబరుస్తున్నావు అంటే నిలబడతంలో కాదు, విశ్వాసం నోటితో ప్రకటిస్తంలో ఉంది. అపవాదిని, ఈ వాక్యం అన్న ఆత్మ ఖడ్గం అన్నప్పుడు వాక్యంని వాడతావు అపవాదిని ఎదిరిస్తానికి. నీకున్న సమస్య నిజంగా కనబడచ్చేమో, బికాస్ దట్ అటాక్ ఇస్ రియల్. కానీ వాక్యము, స్క్రిప్చురల్ బేస్డ్ ప్రేయర్స్. ఈరోజు చాలామందికి డిక్లేర్, ప్రకటించు, చెప్పు, పలుకు అన్నదప్పుడు వారు అనుకుంటారు నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చు, నేను ఎట్లా అంటే అట్లా చేసి. లేదు, దేవుని అట్లా చూస్తే ఇట్ టాక్స్ అబౌట్ స్క్రిప్చురల్ బేస్డ్. యేసు ప్రభువే అపవాదిని ఎదిరించాడు అన్నప్పుడు దేంతో? వాక్యంతో. హీ యూస్డ్ జస్ట్ ద వర్డ్. ఇంక మరి ఏ మాట మాట్లాడలే, వాక్యమే మాట్లాడాడు. సో వాక్య సంబంధమైన ప్రేయర్, దట్ ఇస్ స్పిరిచువల్ వార్ఫేర్. ఈ స్పిరిచువల్ వార్ఫేర్ ప్రేయర్ అన్నప్పుడు ఇంకొంచెం సింప్లిఫై చేసి చెప్పనా ఒక 2 మాటలు చెప్పమంటారా? ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఈరోజు చాలామందికి అదే గొడవ. మీ మనసులో పోరాటాలు జరుగుతున్నాయా? యు సీ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ ఆర్ స్పిరిచువల్ వార్ఫేర్ ప్రేయర్స్. ఎందుకంటే నీ మనసులో కలవరము, నీ మనసులో టెన్షను, నీ మనసులో యాంగ్జైటీ, ఆతృత, ఒకలాంటి భయము, కలవరం, ఇవన్నీ కలుగుతున్నాయి అంటే అపవాది నీ మైండ్ని దాడి చేస్తున్నాడు. ఎందుకంటే యుద్ధ రంగము మన మైండే. ఆ మైండ్ దాడి చేస్తున్నాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఒక్కొక్క సమస్యని ఎదిరించి పోరాడాలి. ఒక్కొక్క సమస్యని చూసి, ఒక శత్రువు పోరాడుతున్నాడంటే ఒకరిని కొడితే ఇంకోటి పోయడానికి కాదు, ప్రతి ఒక్కరిని కొట్టాలి. ఎందుకంటే ఈరోజు చాలా ట్రిగ్గర్ పాయింట్స్ ఉన్నాయి మనుషులకి. ఒకడు ఇక్కడ నుండి దాడి చేస్తాడు, ఒకడికి ఈ విషయం దాడి, ఈ విషయం. ఈరోజు మనుషుడు పిచ్చి పడుతుంది అంటాడు. ఎందుకు? ఒక్క సమస్యకి ఎవరు పిచ్చి పడుతుంది అనడో, ఎట్లా బయటికి పడదామా అని చూస్తాడు. ఇట్నుండి ఒక సమస్య, ఇట్నుండి ఒక సమస్య, ఇట్నుండి ఒక సమస్య, అన్ని రంగముల నుండి సమస్యలతో సతమతం అవుతున్న వాడు ఏం చేస్తాడు? నేను పోరాడలేకపోతున్నాను రా అని చేతులు ఎత్తేస్తాడు. కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఆ ప్రార్థనలు స్పిరిచువల్ వార్ఫేర్ అంట. స్పిరిచువల్ వార్ఫేర్. వాక్యాన్ని ఎత్తి పట్టుకుని కొట్టాలి సాతాను. నెక్స్ట్ చూస్తే ఇంకో రకమైన ప్రార్థన. అఫ్కోర్స్ స్పిరిచువల్ ప్రేయర్ అంటే ఇది చాలా ముఖ్యమైన ప్రార్థన, అందరి జీవితంలో చాలా అవసరము. స్పిరిచువల్ ప్రేయర్ అన్నప్పుడు ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ బైండింగ్ అండ్ లూజింగ్. బంధిస్తాము, విడిపిస్తాము, కుటుంబానికి పక్షాన పోరాడతాము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. దాని తర్వాత అంగీకారం, అగ్రిమెంట్, ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్, కోఆపరేట్, అదే కోఆపరేట్ అంటాం మన భాషలో, కోఆపరేట్ ప్రేయర్. దేవుడు అంటాడు ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు. అందుకని కుటుంబ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. కుటుంబంగా కలిసినప్పుడు చాలా ముఖ్యం. మీరు అడగచ్చు, ఇలాగ సంఘంగా ఉపవాస ప్రార్థనలు అవసరమా? అవసరం. ఎందుకంటే సంఘంగా కలిసి మన కొన్ని విషయాల్లో ప్రార్థనలు బంధిస్తున్నాము, కొన్ని విడిపిస్తున్నాము. వీఆర్ కమింగ్ టు అగ్రిమెంట్. ఇట్ ఇస్ సింపుల్. ఇలాగ అంటానండి, ఆత్మీయ రంగంలో ఎలాగ ఉంటుందంటే, ఒక్క మనిషి ఒక క్యాండిల్ పట్టుకుంటాం వేరు, ఇంతమంది అందరు కలిసి క్యాండిల్ పట్టుకుంటాం వేరు. ఇంతమంది పట్టుకున్నప్పుడు ద హీట్ ఇస్ డిఫరెంట్, ద ఇంటెన్సిటీ ఇస్ డిఫరెంట్, ద పవర్ ఇస్ డిఫరెంట్, ద ఇంపాక్ట్ ఇస్ డిఫరెంట్. నేను ఒక్కడిని ఒక తలుపు బాత్తాం వేరు, ఇంతమంది కలిసి ఒక తలుపు బాడతాం ఎంత సులభం. నేను ఒక్కడిని ఒకటి ఎత్తుతాం వేరు, ఇంతమంది కలిసి ఎంత కష్టమైంది కూడా ఎత్తాలంటే అట్లా ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు. సంఘము ప్రార్థన చేసినప్పుడు బైబిల్ అనేక చోట్ల ఉంటుంది. సంఘము ప్రార్థన చేసినప్పుడు సంఘ ప్రార్థన ఎంతో అవసరం. ఈరోజు సంఘంలో ప్రార్థన పరులు కావాలి, అందరూ ప్రార్థన చేయాలి. చిన్నేమిటి పెద్ద ఏమిటి. పేతురు చెరసాలలో ఉన్నాడంట. ఒక చిన్న పాప రోదా అన్న పాప కూడా, షీ వాస్ ప్రేయింగ్. తన ప్రార్థన చేస్తాం మాత్రం కాదు, తన విశ్వసించింది. తలుపు కొడితే పేతురు వచ్చాడని చెప్తుంది. మిగతా వాళ్ళందరూ ఊరుకో అమ్మా అంటున్నారు, నువ్వు భ్రమలో ఉన్నావేమో అంటున్నారు. నిజానికి చూస్తే తలుపు తెరిచినప్పుడు ఆ మాట, ఆ పిల్ల గోల చూసి తలుపు తెరిచినప్పుడు చూస్తే నిజంగా పేతురు ఉన్నాడు. సో అక్కడ వయసు భేదం లేదు, విశ్వాసం ముఖ్యం. విశ్వాసంతో కలిసి ప్రార్థన చేస్తాం ఎంతో గొప్ప. నెక్స్ట్ దేవుని వాటిలో చూస్తానండి, ఇట్ టాక్స్ అబౌట్ వాచ్ అండ్ ప్రే. కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టి ప్రార్థన అనేటప్పుడు మామూలుగా
అది డే టైం ప్రార్థన కాదు, తెల్లవారుజాము ప్రార్థన. తెల్లవారుజాము 3 గంటల బైబిల్ ఎక్కడ ఉంది? బోల్డ్ ఉంది. ఈరోజు చాలామందికి లేఖనాలు తెలియక 3 గంటలు అని నీ తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో రాయని బట్టి లేదనుకుంటున్నావు. గో రీడ్ సమ్ థియాలజీ, యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీవేర్. ఇంకా మనం చూస్తాం కావలవాణి హెచ్చరిక, అక్కడ చూస్తాం ఉదయకాలం, అనుకోని గడియ. యూ టాక్ అబౌట్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ బైబిల్. ఇట్ టాక్స్ అబౌట్ ద ఎర్లీ, ద 7th hour, ద 6th hour. ఇట్ టాక్స్ అబౌట్ అవర్ సపరేషన్. అవర్స్ ఏంటో ఒకసారి చదివి చూడండి, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ యూ టాక్ అబౌట్ అనదర్ కైండ్ ఆఫ్ ప్రేయర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ప్రేయర్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. స్తుతి కృతజ్ఞతతో అన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినవన్నీ లెక్క చూసుకోవాలి. అడుగుతాం మాత్రం కాదు, ఇచ్చిన దానికి థ్యాంక్ యూ చెప్తాం కూడా ప్రేయర్ల భాగం. ఇచ్చిన దానికి వందనాలు చెప్తాం కూడా ప్రేయర్లు ఎంతో ముఖ్యం. దేవా నాకు చెయ్యన్న దానికి పట్టుపట్టి మరలా అడుగుతున్నామేమో. దేవా నాకు గర్భఫలం ఇవి, ఎన్నో సంవత్సరాలు అడిగాడేమో, ఇచ్చాడు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పావు? 5 సంవత్సరాలు ప్రార్థన చేసావు, 5 సంవత్సరాలు థ్యాంక్స్ చెప్పాలి కదా కనీసం. ఒక్కరోజు చెప్పి ఊరుకుంటావే? ఇందుకు అడిగిన ఎగలేకపోతాను రా ఈ బిడ్డలు అంటారు కొంతమంది. నో, దేవుడు బిడ్డలు ఇచ్చేటప్పుడు దే ఆర్ బ్లాంక్. నువ్వు ఎట్లా స్వాధీనపరుచుకుంటున్నావు అట్లే. హౌ యూ మేక్ దెమ్ గ్రో, హౌ యూ డిసిప్లైన్ దెమ్, హౌ యూర్ లివింగ్ విత్ దెమ్, దాన్ని బట్టే ఉంది. నువ్వు వదిలేసి నువ్వు పట్టించుకోకుండా పెద్దోడైన తర్వాత ఈడెవడరా అని అడిగితే, బికాజ్ యు ఆర్ నాట్ స్పెండింగ్ యువర్ టైం, యు ఆర్ నాట్ షేరింగ్ యువర్ ఎబిలిటీస్, యువర్ థాట్స్, యువర్ ఐడియాలజీస్. కాబట్టి చాలా ముఖ్యం. కాబట్టి ఈ సమయంలో మనం ఇవన్నీ ప్రార్థనలో కవర్ చేయాలి. ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాండి. ఈ సమయంలో మొదటిగా దేవుణ్ణి అడోర్ చేద్దామా, పూజిద్దామా. పూజ అంటే అడోర్. దేవా నువ్వు బలవంతుడు అయ్యా, నీవు ఘనుడు అయ్యా. స్టార్ట్ అడోరింగ్. పరమ తండ్రి యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా. ఏంటి నమ్ముతున్నారు మీరు? చెప్పండి. నీ తండ్రి ఎలాంటి వాడు చెప్పండి. నీ ప్రాణ ప్రియుడు ఎలాంటి వాడు చెప్పండి. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం ఇచ్చి, నీకు బలపరిచి, నీ తోడు నేను నడిపించగలిగినాడు ఎలాంటి వాడు చెప్పండి. ధైర్యంగా చెప్పండి. స్టార్ట్ అడోరింగ్ గాడ్. బలవంతుడైన దేవా నీకు వందనములయ్యా. ఎలోహేం నీకు వందనాలయ్యా. నా రాజా, నా సృష్టికర్త నీకు వందనములయ్యా. ఆత్మదేవ, ఆత్మస్వరూపి నీకు వందనములయ్యా. ఘనుడైన దేవా నీకు వందనములయ్యా. ప్రేమించు తండ్రి నీకు వందనములయ్యా. నా కొరకు ముందుగానే సమస్తము సిద్ధపరిచిన దేవా నీకు వందనములయ్యా. నీవు బలవంతుడివి, నీవు బలవంతుడివి, నీవు ఘనుడవు. భూమి నా పాదపీఠం అన్న దేవా, ఇదిగో ప్రభా నిన్నే ఆరాధిస్తున్నాను, నిన్నే మహిమపరుస్తున్నాను, నిన్నే స్తుతిస్తున్నాను. దెర్ ఇస్ పవర్ ఇన్ ప్రైజ్, దెర్ ఇస్ పవర్ ఇన్ అడోరేషన్. దేవుని స్తుతించండి, మీ భారాలు చిన్నగా అయిపోతాయి. దేవుని కనపరచండి. మీ సమస్యలు అంటే అసలు సమస్యగానే కనబడదు. ఆయన ఎవరో మీరు గుర్తెరగాలి. ఆయన వాక్యం ప్రకటిస్తున్నది ఏంటో నమ్మండి. దేవా నీ శక్తిని ఎందుకు నేను ఆనందిస్తానయ్యా. నువ్వు శక్తినిచ్చే దేవుడు, బహుగా శక్తి కలిగిన దేవుడు. ఈ సమయంలో అలాగే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు ఇంతవరకు ఇచ్చిన వాటి బట్టి వందనాలు చెప్పండి. అడిగినవి పొందుకున్నారా? వందనాలు చెప్పండి. కార్యము ప్రారంభించిందా? వందనాలు చెప్పండి. ఆయన కార్యము చేస్తున్నాడా? వందనాలు చెప్పండి. మీరు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాల్సింది ఆయనకి చెల్లించుకున్నా మీ స్వార్థానికే ఉంటే అపవాది ఆ టైటిల్ తీసుకుంటాడు. జాగ్రత్త. దేవుని మహిమపరచాల్సింది దేవుని మహిమపరచకపోతే అపవాది మహిమ పొందడానికి ఆశపడతాడు. గివ్ హిమ్ ద గ్లోరీ. టెల్ హిమ్ థ్యాంక్ యూ. అయ్యా నాకు ఇచ్చిన కుటుంబం బట్టి వందనాలు, నాకు ఇచ్చిన జీవితం బట్టి వందనాలు, నాకు ఇచ్చిన ఆయుష్ బట్టి వందనాలు, నాకు ఇచ్చిన అవకాశాలను బట్టి వందనాలు, నాకు ఇచ్చిన తరుణాలు బట్టి వందనాలు, నా జీవితంలో నువ్వు చేసిన మేలు బట్టి వందనాలు, నా జీవితంలో తెరిచిన తలుపులు బట్టి వందనాలు. ఎన్నో నీ చిత్తం దాటిపోయానయ్యా, కానీ క్షమించి నన్ను ఆదరించి ఈరోజు నీ సన్నిధిలో తీసుకొచ్చి నీ చిత్తంలో నన్ను నడిపిస్తానికి కోరుకున్న దేవా నీకు వందనాలయ్యా. నా జీవితంలో ఇచ్చిన జయాలు బట్టి వందనాలయ్యా. నా జీవితంలో నాకు అనుగ్రహించిన సమాధానాన్ని బట్టి వందనాలయ్యా. నా జీవితంలో జరిగించిన అద్భుతాలు బట్టి వందనాలు ప్రభా. నాకు ఇచ్చిన స్వస్థత బట్టి వందనాలయ్యా. నాకు ఇచ్చిన ఆయుష్ బట్టి వందనాలయ్యా. నా జీవితంలో ఎన్నో తగినవి ఇచ్చావయ్యా. వందనాలయ్యా. వందనాలు, వందనాలు, వందనాలు దేవా, వందనాలయ్యా. నా జీవితంలో ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి వందనాలయ్యా. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
ఈ సమయంలో దేవునికి విరోధంగా చేసింది ఏమైనా ఉంటే, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా చేసి ఉంటే, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా తలంచి ఉంటే, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా మాట్లాడుంటే, ఆయన నియమానికి విరోధంగా జీవించుంటే, ఆయన నియమానికి విరోధంగా ఏదైనా జరిగించుంటుంటే, దేవుడు చేయమన్నది చేయకుండా ఉంటే, దేవుడు చేయమన్నది ఇప్పుడు కాదులే అన్న వారిని అంటే దేవుని దగ్గర క్షమాపణ అడగండి. మన హృదయం ఆయన ముందు సరిగా ఉండాలి. దేవునికి విరోధమైంది ఏమైనా ఉందా ఒకసారి నీ హృదయంలో తలంచి చూడండి. యువర్ హార్ట్ నోస్ ఎవ్రీథింగ్. డోంట్ సే ఐ డోంట్ నో, యు నో ఎవ్రీథింగ్. ఇప్పుడు కాదు, ఇలా కాదు, నేను కాదు. దేవుని బాధపట్టిన వారు ఉన్నామా? దేవుని ఆర్ యు టేకింగ్ ఫర్ గ్రాంటెడ్? ఆర్ యు టేకింగ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్? చేయొచ్చులే 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 చేయొచ్చులే. మన హృదయం దేవునితో సరిగా ఉన్నంత వరకు అపవాదికి మన పైన అధికారం లేదండి. ఏంటి అది ఆయనకి ఇష్టం లేనిది? చెక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, చెక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, చెక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. టేక్ యువర్ టైమ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఆయన వాక్యం అర్థం లాంటిదంట. ఆయన వాక్ మనకు తెలియజేస్తుంది మనం ఏంటి, మనం చేసేది తప్పు. ఈరోజు ఒప్పుకున్న ప్రతి పాపాన్ని క్షమించే దేవుడు అండి. ఒప్పుకున్న ప్రతి తప్పుని మన్నించే దేవుడు. ఒక్కసారి ఒక పాపం ఒప్పుకుంటే ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. కడిగి పరిశుద్ధపరుస్తాడంట, శుద్ధీకరిస్తాడంట. ఈరోజు నీవు అనుభవించాలి ఆయన ప్రేమని. ఇక్కడ ఉన్నవారు ఎవరో దేవుడికి విరోధమైన జీవితంతో ఇక్కడ నుండి బయటికి వెళ్ళకూడదు. యూ మేక్ ఎ డెసిషన్. మీకు ఈ సమయమే మీరు దేవుడితో తెరవాలి. ఈ సమయమే ఆర్ యూ రైట్ విత్ గాడ్? చెక్ యువర్ సెల్ఫ్. ఆర్ యూ రైట్ విత్ గాడ్? ఇఫ్ నాట్, వై? వాట్ ఈస్ ద రీజన్? దేవుడికి ఇష్టం లేని అఫేర్స్లో ఉన్నారా? దేవుడికి ఇష్టం లేని పనుల్లో ఉన్నారా? దేవుడికి ఇష్టం లేని చేస్తూ ఉన్నారా? నో, యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ హిమ్, యు ఆర్ అగెయిన్స్ట్ హిమ్. యూ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. ఈజ్ ఇట్ గాడ్ ఆర్ వరల్డ్? లోకంతో స్నేహం, దేవుడితో వైరము. ఒక నిర్ణయం మీ హృదయంలో చేసుకోండి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాము, అడుగుదాము. ఇప్పటికే మీ హృదయంలో ఉన్న బరువు అంతా దిగిపోవాలి. ఇంకా మీలో బరువు అనిపిస్తుందంటే ఇంకా మీరు ఒప్పుకోని పాపములు ఏదో ఉన్నాయన్నమాట. ఇంకా మీరు దేవుని మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవలేకపోతున్నారంటే యు ఆర్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ సంథింగ్. అందుకని ఇంకా దాసుల్లాగా వస్తున్నావేమో. లేదు లేదు లేదు, నిజంగా నీ పాపాలు ఒప్పుకుని దేవుడు నిన్ను క్షమిస్తున్నాడని నువ్వు నమ్మితే, ఆయన ఆత్మ ఇప్పుడే నేను బలపరుస్తే, అబ్బా తండ్రి అని పిలవగలుగుతావు. యేసయ్యా అని గట్టిగా పిలవగలుగుతావు. అయ్యా నా రక్షక గట్టిగా పిలవగలుగుతావు. ఆయన నామాన్ని స్తుతించగలుగుతావు. యూ వుడ్ హ్యావ్ ద జాయ్. ఆయన ఆత్మ అనుగ్రహించే ఆనందము, ద జాయ్ ఆఫ్ ద స్పిరిట్, జాయ్ ఇన్ ద స్పిరిట్. ఈ సమయంలో ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా వస్తూ మీ అవసరతలు, మీ అక్కర్లని ఆయనకి తెలియజేయండి. ఏంటి దేవుడు చేయాల్సింది ఏంటి మీ జీవితంలో అడగండి. ధైర్యంగా అడగండి. స్వస్థత కావాలా అడగండి. ఆరోగ్యం కావాలా అడగండి. జీవితంలో గైడెన్స్ కావాలా అడగండి. ఏ నిర్ణయం ఎలా చేయాలో తెలియట్లేదా అడగండి. ఏ డెసిషన్స్ చేయాలో తెలియట్లేదా అడగండి. కెరియర్లో ఎలా ముందుకెళ్ళాలో తెలియట్లేదా అడగండి. కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవడం తెలియట్లేదా అడగండి. శోధన సమయంలో ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదా అడగండి. ఆత్మ సహాయాన్ని వేడుకోండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకోండి. ఆహ్వానించండి. పరిశుద్ధాత్మని ఆహ్వానించండి. అడగండి, పరిశుద్ధాత్మ దేవా నాకు నీ సహాయం కావాలయ్యా, నీ శక్తి కావాలయ్యా, నీ నడిపింపు కావాలయ్యా, నీ ధైర్యం కావాలయ్యా, అయ్యా నీ దృష్టి కావాలయ్యా. నా కళ్ళు తెరువు పరిశుద్ధాత్మదేవా, నాకు చూపు దయచే పరిశుద్ధాత్మదేవా. ఏది ఎవరు, ఏది 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 తండ్రి చిత్తము గ్రహించుకున్న కృపను నాకు దయచేయి. వ్యర్థమైన వ్యక్తుల నుండి నన్ను దూరపరచు ప్రభా. అడగండి. నా సమయాన్ని దొంగిలించే కార్యాల నుండి దూరపరచు ప్రభా. నా సమయాన్ని దొంగిలించే వ్యక్తులు, నా సమయాన్ని పాడు చేసే కార్యాలు నా దగ్గర నుండి దూరపరచు ప్రభా. నీ కంచె నా చుట్టూ వేయ్యా. నీ కంచె నా చుట్టూ ఉండాలి. నా ఇంటి చుట్టూ నీ కంచె ఉండాలి. నా కుటుంబం చుట్టూ నీ కంచె ఉండాలి. నా బిడ్డల చుట్టూ నీ కంచె ఉండాలి. నా తల్లిదండ్రుల చుట్టూ నీ కంచె ఉండాలి. అడగండి. దేవుని అగ్ని కంచె ఉన్నంత వరకు అపవాది ముట్టలేడు. రిమెంబర్ దాట్. అడగండి. నీ మైండ్ కంచె కావాలో అడగండి. దేవా నా మనసును పాడు చేసే కార్యాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. అపవాది ఒకటి తర్వాత నా మనసును పాడు చేస్తున్నాడయ్యా. నా మనసు చుట్టూ నీ అగ్ని కంచె వేయి ప్రభా. ఎట్టి పరిస్థితి అయినా ఆనందము, సమాధానము దయచే ప్రభా. నీ కొరకు రోషం కలిగి బ్రతకాలయ్యా నేను. గివ్ మీ గాడ్లీ జెలస్ లార్డ్.
దేవా నీకు దగ్గరగా ఉండాలయ్యా, నేను నీకు దగ్గరగా ఉండాలయ్యా, నా జీవితం నీకు దగ్గరగా ఉండాలయ్యా, నా పక్కనుండి ప్రభా, నాతో ఉండు ప్రభా, నాలో ఉండు ప్రభా. ఇదిగోనయ్యా, విశ్వాసంతో అడిగిన ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు కార్యం జరిగిస్తున్నావు నమ్ముతున్నామయ్యా. నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఏదైతే ఈ భూమి పైన బంధిస్తామో బంధించబడుతుంది అంటున్నావు. వారి సమాధానాన్ని పాడు చేస్తాం. ప్రతి చీకటి ప్రభావం, చీకటి కార్యాలు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో లైవ్ అయిపోవునుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాం. ఎంతోమంది అనారోగ్యస్తులు ఉన్నారండి. లివర్ ప్రాబ్లం, సిక్నెస్, హెల్త్ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్, ఎన్నో రకాల సమస్యలు ఎంతో వేగంగా తెలియజేస్తున్నారు ఎంతోమంది. ప్రార్థన చేద్దామా దేవా? ఎంతోమంది ఎన్నో అనారోగ్యపు పరిస్థితులు ఉన్నారయ్యా. ఎటువంటి అనారోగ్యమైన చూడు ప్రభా. అయ్యా నన్ను ముట్టు అని అడుగుతున్న ప్రతి ఒక్కరిని చూడు. పరమ వైద్యుడు నీవే, సృష్టికర్త. మా దేహంలో ఏ లోపాలు ఉన్నాయో నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా. ఏ దేహంలో ఏ లోపమైనా యెహోవా రాఫా నువ్వు స్వస్థపరచగలిగిన దేవుడు అయ్యా. నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభా, అయిపోయిందయ్యా. ఈరోజు నీ వాగ్దానాలు ఎత్తి పట్టుకుంటున్నాము. ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నవారైనా, మరణ పడకలు ఉన్నవారైనా దేవా, నీ సన్నిధిలో వారు చేసిన తప్పులు ఒప్పుకుంటూ, వారి క్షమాపణ వేడుకుంటూ, వారి జీవితంలో నీ సహాయాన్ని అడుక్కుంటూ, అయా నీ ఆత్మ ద్వారా ముట్టబడాలని అడుగుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నదేవా. ఇదిగోనా, ఎవరెవరు నన్ను స్వస్థపరచని అడుగుతున్నారు, విశ్వాసంతో అడిగిన ప్రతి ఒక్కరు వారి స్వస్థత కార్యాన్ని ఇప్పుడే పొందుకుంటారని నిన్ను స్తుతిస్తున్నామయ్యా. వి థ్యాంక్ యూ లార్డ్. దేవా, ఒకటే ఆశ ప్రభా. యథార్థంగా నా ప్రార్థన అయితే ఒకటే ప్రభా, ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరికి దైవ భయం దయచే ప్రభా. దైవ భయం చూడాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు మా మధ్య ఉంటూ కనబరచు ప్రభా. ఆది సంఘంలో పుట్టించేవయ్యా దైవ భయము. అయ్యా, ఇక్కడ ఎవరైనా సరే దైవ భయంతో నిలబడాలి, దైవ భయంతో పనిచేయాలి. ఇక్కడ అడుగు పెట్టే ఎవరైనా సరే ఇక్కడ దేవుడు ఉన్నాడన్న భయం కలగాలయ్యా. కనబరచయ్యా. నీ సేవలో, నీ సన్నిధిలో, నీ పనిలో, నీ ఆలయంలోకి వచ్చే ఎవరైనా సరే ఆషామాషిగా రానవద్దు, నా అన్నమాట రానవద్దు. దేవుడికి అంగీకారమైనది, దేవుడిని గణపరిచేది, దేవుడికి ఏమి ఇష్టం, దేవుడు ఏం కోరుతున్నాడు. దేవా, నిన్ను గౌరవించాలి, నిన్ను మహిమపరచాలి, నీ వాక్యం తగినట్టుగా బ్రతకాలి. చేయబడిన ప్రతి ప్రార్థనకి జవాబిచ్చి నీ బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా ప్రతి ఒక్కరికి కావాల్సిన క్షేమాన్ని ఇచ్చి నడిపించు. ప్రతి విషయంలో కావాల్సిన ఆదరణ, నెమ్మది, తృప్తినిచ్చి నా ప్రార్థన దేవుడు వింటున్నాడన్న ధైర్యం ఇక్కడ నుండి నీ బిడ్డలకి చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి తండ్రి. ఆమేన్.